కోకోనట్ ఆయిల్. వేరే మార్చిన డైట్లో కుకింగ్ చేద్దామని డిసైడ్ అయిన బ్రదరు. కొంచెం పసుపు, 1 పౌండ్ గ్రౌండ్ ల్యాంప్ వేసాను భయ్య. టమాటాలు కూడా వేస్తాను. చూసుకోకుండా ఇది వేస్తాను భయ్య. ఇప్పుడు తీసేస్తున్నానులే. కూర కొంచెం ఉడికినట్టే ఉంది. ఇంకా అంతిమ ఘట్టం మసాలా వేసి మింగుదాం. బ్యాచులర్ కొంపర్లు ఇదే భయ్య. ఏ మసాలా ఎక్కడుందో, ఏది ఏ మసాలా తెలిసాడు. ఇది ఏంటో అంటే చూడడానికి ఎలా ఉంది పెద్ద. ఇదైతే మటన్ మసాలా అన్నట్టు గుర్తు. ఇది కొంచెం వేద్దాం. చికెన్ మసాలా. ఓకే, ఈ మసాలా కూడా కొంచెం వేద్దాం భయ్యా. ఫస్ట్ వీడియో కదా, అడ్జస్ట్ చేసుకోండి. నేను సెటప్ చేస్తాను. ఇంకా కారం ఉప్పు వేసామా లేదో గుర్తులేదు. వేసే ఉంటాను. కొంచెం వేద్దాం. కలర్ఫుల్గా టర్న్అవుట్ అవుతుంది కర్రీ. మసాలాలు ఇవే వేయచ్చా, ఇలాగే వేయాలా, ఈ ఆర్డర్లోనే వేయాలా నాకు తెలియదు భయ్యా. ఒకటి మట్టిగా అనిపిస్తుంటుంది భయ్యా. ఏదో జనంలో పాపం చేసుకుంటే కానీ నేను వండే తినే అదృష్టం సరిపోయింది అక్కడ భయ్యా. డౌట్ ఏంటంటే నీళ్ళు వేయాలా వద్దా అని. డౌట్ లాస్ట్ మినిట్లోనే వస్తాయి నాకు. సరే కొంచెం వేద్దాం. మనకు పెద్దగా గ్రేవీ గీవీ అవసరం లేదు, ఎందుకంటే కర్రీలానే తినేయాలి. 10 నిమిషాలు ఉడికించండి అయ్యా. టేస్ట్ చేద్దాం. నాట్ బ్యాడ్ యాక్చువల్. కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది.